ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు బల్లి డివోషనల్ ఛానల్. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారి విఐపి బ్రేక్ దర్శనం గురించి తెలుసుకుందాం. విఐపి బ్రేక్ దర్శనం కావాలనుకునే భక్తులు ముందుగా ఎవరినైనా నాయకుల్ని అంటే ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని కానీ లేదా సెక్రటరీస్, మినిస్టర్ తాలూకు సెక్రటరీస్ గారిని సంప్రదించి వాళ్ళ దగ్గర నుండి సిఫార్సు లెటరు మన ఆధార్ కార్డుతో పాటుగా ఉండేటట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. దానికి వాళ్ళు ఒక నిర్దిష్టమైన డేట్ ఇస్తారు. ఆ డేట్కి మనం దర్శనం దొరుకుతుంది. కాబట్టి ముందు రోజుగానే మనం తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా జేఈఓ క్యాంప్ ఆఫీస్ ఏటీసీ సర్కిల్లో ఆ లెటర్తో పాటుగా ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఆధార్ కార్డు ఒరిజినల్ జెరాక్స్ కాపీతో పాటుగా మిగతా 5 తాలూకా ఆధార్ కార్డు జెరాక్స్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఉదయం 8 గంటలకు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక డేటాను ఎంట్రీ చేసుకొని మనకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ప్రకారం సాయంకాలం 5 గంటల నుండి 6:30 లోపల మనకి టిక్కెట్లు కేటాయించినట్టుగా మెసేజ్ వస్తుంది. అయితే ఈ విఐపి లెటర్లో మనకి వసతి సదుపాయం కూడా ఉంటుంది. వసతి సదుపాయం వాళ్ళు ఇచ్చే రూమ్ని బట్టి, గెస్ట్ హౌస్ని బట్టి మొత్తం ఎలా ఉంటుందన్నది రేట్ చెప్పలేము. అది రూమ్ని బట్టి ఉంటుంది. దర్శనానికి మాత్రం మనిషికి 500 చొప్పున 6గురికి 3000 రూపాయలు కట్టవలసి వస్తుంది. ఉదయం 8 గంటలకు మనం రిపోర్ట్ చేసిన జేఈఓ ఆఫీస్లో వాళ్ళు ఇచ్చిన స్లిప్ని తీసుకుని వెళ్ళి ఎంబీసీ 34 అనే ఇంకొక ఆఫీసులో సాయంకాలం మనకి ఫోన్లో మెసేజ్ వచ్చిన తర్వాత చూపించినట్టయితే 6గురికి టికెట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఈ టికెట్ని పట్టుకొని మరుసటి రోజు వాళ్ళు ఏ టైం చెప్తే అది రోజుని బట్టి మారుతూ ఉంటుంది. ఫ్రైడే అయితే ఉదయం 8 గంటలని, ఉన్న రోజులు కొన్ని రోజులు అయితే 10 గంటలు, 11 గంటలు ఇలా ఉంటుంది. ఏదైనా దర్శనంకి ఆ టైంకి మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఒరిజినల్ ఆధార్లు అందరివి తప్పనిసరి. వస్త్రాలంకరణ అనేది మాత్రం పద్ధతి ప్రకారం పంచకండువ మగవాళ్ళు, ఆడవాళ్ళు చీర కానీ పంజాబీ డ్రెస్సులు కానీ ఏమైనా కొన్ని వస్తాయి. కానీ మ్యాక్సిమం సనాతనమైనటువంటి వస్త్రధారణతో వెళ్ళాల్సి ఉంటుంది. అది దేవుడికి దగ్గర మొదటి గడప దర్శనం చేసే వరకు మనకి ఈ కొద్ది మంది వెళ్తారు కాబట్టి అంతవరకు తీసుకెళ్ళి భగవంతుని దర్శనం చేయించడం జరుగుతుంది. భగవంతుని దర్శనం ఎంత బాగా ఉంటుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనం ఏ 2 సెకండ్ల కోసమో ఎన్నో రోజులుగా వేచి ఉన్న భక్తులు ఎంతోమంది ఉంటుంటారు. అటువంటిది మాకు ఈ సంవత్సరం ఆ భగవంతుని కృప వల్ల మా సహోద్యోగులు శ్రీ ములుగుపాటి కోటేశ్వరరావు గారు, కేవి లక్ష్మణరావు గారు వల్ల ఈ సంవత్సరం మాకు 2 సార్లు విఐపి బ్రేక్ దర్శనం చేసుకునే పెద్ద మహత్తర అవకాశం దొరికింది. వారికి, వారి కుటుంబాలకి భగవంతుడు బాగా చూడాలని కోరుకుంటున్నాం. అది కూడా ఫిబ్రవరి 5వ తారీఖున మా మ్యారేజ్ డే రోజునే దొరకడం మాకు చాలా చాలా అదృష్టం. తరువాతది ఏప్రిల్ 13న ఇది కూడా పూర్ణమి గరుడ సేవతో కూడినటువంటి ఈరోజు దొరకడం విషు అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మదినం పూజ కూడా ఈరోజు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇదే సంవత్సరం మాకు జూన్ 20వ తారీఖున లక్కీ డిప్ ద్వారా సుప్రభాత్ సేవ కూడా దొరికింది. అంటే ఈ సంవత్సరం జూన్ లోపలే మేము 3 సార్లు స్వామివారి మొదటి గడప దర్శనం చేసుకునే అవకాశం మాకు భగవంతుడు కల్పించాడు. అందరికీ ధన్యవాదాలు.